హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిబి స్టడీ. రోజువారీ క్లాస్లో భాగంగా ఈ రోజు మనం 7th క్లాస్ సైన్స్ అనేది చెప్పుకుందామండి. నూతన టెక్స్ట్ బుక్స్ నుంచి తయారు చేసినటువంటి నోట్స్లు మనం చెప్పుకుంటున్నాము. నిన్న ఆల్రెడీ 9th బయాలజీ అనేది స్టార్ట్ చేసాము. ఎందుకోసం అంటే మొత్తం టెక్స్ట్ బుక్స్ అనేది నోట్స్లు మనం పూర్తి చేయడం జరిగింది. సో ఈ నోట్స్లు మీకు తక్కువ టైంలో రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అప్ టు 10th క్లాస్ వరకు సైన్స్ సోషల్ మొత్తం నోట్స్లు అనేది కంప్లీట్ చేసామండి. తక్కువ టైంలో మీకు బెస్ట్ రివిజన్ బుక్స్గా ఉపయోగపడతాయి. టెక్స్ట్ బుక్ నుంచి ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మనం నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఈరోజు 6th సైన్స్ అనేది చెప్పుకున్నాము. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉంటుందండి, జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మొత్తం నోట్స్లు అనేవి కూడా మనం డిబి స్టడీ యాప్, ఆ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఆ యాప్లో మొత్తం పొందుపరిచాము. ఇప్పుడే మీరు పర్చేజ్ చేసుకుని ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సైన్స్ సోషల్ మీరు ఎక్కువ టెక్స్ట్ బుక్స్ చదివే బదులు తక్కువ టెక్స్ట్ బుక్స్లో పూర్తయ్యే విధంగా మన యొక్క బిట్వారీ నోట్స్ అనేది మొత్తం టెక్స్ట్ బుక్స్ ని సంగ్రహించి క్రోడీకరించి మంచి నోట్స్ రూపంలో మీకు తయారు చేసి ఇచ్చామండి. సో మీరు దాన్ని ఉపయోగించుకొని తక్కువ టైంలో బెస్ట్ రివిజన్ ఇవ్వండి. టెక్స్ట్ బుక్ చదవలేదు అనే భావన వదిలేసి టెక్స్ట్ బుక్ మొత్తం నేను చదవగలిగాననే భావనలోకి మీరు వస్తారు. ఓకేనండి. ఈ రోజు క్లాస్లో మొక్కల్లో పోషణ 7th క్లాస్ సెమ్ 1లో ఫస్ట్ లెసన్ అండి. చూసుకుంటే జీవులన్నీ ఆహారాన్ని గ్రహించి దానిని వాటి శరీర పెరుగుదలకు మరియు నిర్వహణకు కావలసిన శక్తిని పొందడానికి ఉపయోగించుకుంటాయండి. సో నెక్స్ట్ బిట్, ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు, ఇవన్నీ ఆహారంలో ఈ యొక్క అంశాలన్నింటినీ కలిపి మన యొక్క శరీరానికి అవసరం. వీటినే మనం పోషకాలు అంటారు. పోషకాలు ఏంటంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు, విటమిన్స్ అండ్ ఖనిజ లవణాలు. ఇవన్నీ కూడా మనకు మాంసకృతులుగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, మొక్కలు నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఖనిజ లవణాలను ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే జీవులండి. అందుకే వీటిని మనం ఏమంటాము? స్వయం పోషకాలు. 9th మనకు 10th కూడా కొత్త టెక్స్ట్ బుక్ లో కూడా మనకు ఈ యొక్క టాపిక్ వచ్చిందండి. నెక్స్ట్, పోషణ అనేది ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలో దాన్ని వినియోగించుకునే విధానాన్నే పోషణ అంటారు. ఓకే, నెక్స్ట్, ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తమకు కావలసిన ఆహార పదార్థాలను తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. అందుకోసమనే వీటిని మనం ఏమంటామండి? స్వయం పోషకాలు అంటారు. ఆకుపచ్చని మొక్కలు ఏమంటారు? స్వయం పోషకాలు అంటారు. అంటే తమ యొక్క ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి కాబట్టి ఇవి స్వయం పోషకాలు. నెక్స్ట్ బిట్ అండి. నెక్స్ట్, జంతువులు మరియు చాలా ఇతర జీవులు మొక్కలు తయారు చేసుకునే ఆహార పదార్థాలను తీసుకుంటాయి. వీటినే మనం పరపోషకాలు అంటారు. అంటే ఇవి స్వయం పోషకాల పైన ఆధారపడి జీవిస్తాయండి. అందుకని వీటిని పరపోషకాలు అంటారు, జంతువులు మరియు ఇతర జీవులు. మొక్కల ఆహార కర్మాగారాలని మనం పత్రాలను అంటారు. అంటే మొక్కల యొక్క ఆహార కర్మాగారాలని వీటిని అంటారండి పత్రాలను. అందులోనే మనకు ఆహారం అనేది తయారవుతుంది మొక్కలకు. నేలల్లోని ఉన్న నీరు మరియు ఖనిజ లవణాలు వేర్ల ద్వారా పీల్చుకోబడిన పత్రాలకు రవాణా చేయబడతాయి. ఓకేనండి. అంటే నేలలో ఉన్నటువంటి నీరు, ఖనిజ లవణాలు దేని ద్వారా పీల్చుకుంటాయండి? మొక్కలు వేర్ల ద్వారా పీల్చుకొని మనకు పత్రాలకు రవాణా చేస్తాయండి ఇవి. ఓకే, నెక్స్ట్, పత్రం యొక్క ఉపరితలం గల పత్ర రంధ్రాల ద్వారా గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది. నెక్స్ట్ బిట్, పత్రాలు పత్రహరితం ఆకుపచ్చని వర్ణ ద్రవ్యాన్ని కలిగి ఉంటుందండి. ఓకే, పత్రాలు పత్రహరితం అనే ఆకుపచ్చని వర్ణ ద్రవ్యాన్ని కలిగి ఉంటుంది. సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాల తయారీ జరగడాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. నిన్నటి క్లాస్లో మనకి జీవక్రియలు 10th క్లాస్ జీవక్రియలు అనే లెసన్లో మనం దీని గురించి క్లుప్తంగా చెప్పుకోవడం జరిగిందండి. సో మనం ఈ విధంగా రోజుకి ఒక కొంత టాపిక్ అనేది చెప్పుకుంటూ ఉంటాము. మీరు రివిజన్ అనేది అవుతూ ఉంటుందండి. మీరు యాప్ ఓపెన్ చేసి మొత్తం కోర్స్ అనేది పర్చేజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్, భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరులు ఏంటండి? సూర్యుడు. భూమిపై ఉన్నటువంటి సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరులు మనకి ఏంటండి? సూర్యుడు. ఇక్కడ కణం గురించి డిస్కస్ చేశారండి. కణం ఇక్కడ మనకు చూసుకుంటే అమీబా, పిక్కిన్ అనేది మీరు చూడొచ్చు. ఇందులో మధ్యలో ఉన్నటువంటిది కేంద్రకం. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి డాండ్రఫ్ లాంటి కణాలు ఉన్నాయి కదండి, అవి కణ ద్రవ్యం. చుట్టూ ఉన్నది కణ త్వచం. ఓకేనండి. ఈ పిక్ దగ్గర మీరు చూడొచ్చు. సో ప్రతి ఒక్క
బిట్ ను కూడా టెక్స్ట్ బుక్ లోని చాలా స్టడీ చేసి ఒక లెసన్ తయారు చేయడానికి చాలా టైం పట్టిందండి. అంటే ఒక బిట్ కూడా మిస్ అవ్వకుండా ఆ విధంగా మనం తయారు చేసాము. సో ఇది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఖాళీ టైంలో మీరు వింటారనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. పూర్తి నోట్స్ అనేది మన యాప్ లో పెట్టాము. మీరు అంటే ఈ యొక్క నోట్స్ అనేది మీరు ఎంత ట్రై చేసినా ఎక్కువ గంటలు పడుతుంది. ఎక్కువ టైం తినేస్తుందండి. అందుకోసమనే తక్కువ టైంలో మీకు బిట్ మిస్ అవ్వకుండా నోట్స్ ప్రిపేర్ చేశాం కాబట్టి యాప్‌లోకెళ్ళి మీరు ఈ యొక్క కోర్స్‌ని పర్చేజ్ చేసుకోండి. తక్కువ కాస్టే పెట్టాము. విత్ ఆన్‌లైన్ టెస్ట్‌లతో కూడా మీకు పెట్టడం జరిగిందండి. సో, కణం గురించి చూసుకుంటే సజీవుల దేహం కణాలు అనే చిన్న ప్రమాణాలతో తయారు చేయబడతాయి. అంటే ఒక జీవి యొక్క ఏ భాగమైనా సరే అనేక కణాల కలయిక మనకు దేహం అవుతుందండి. సో, కణాలు అనే చిన్న ప్రమాణాలతో తయారు చేయబడతాయి. ఒకే కణం కలిగిన జీవులను ఏకకణ జీవులని అమీబా, పారామీషియం మీకు ఎగ్జాంపుల్ అండి. కణం కణత్వచంతో ఆవరించబడి ఉంటుంది. చూసారు కదా పిక్ లో. కణం మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది. మీరు పిక్ లో చూసే ఉంటారు. నెక్స్ట్ కణం మధ్యలో మనకు కేంద్రకం చుట్టుపక్కల కణ ద్రవ్యం కూడా మనం చూస్తామండి. కేంద్రకం కణ ద్రవ్యం అని పిలువబడే జెల్లీ వంటి పదార్థం అనేది ఉంటుంది. మీకు చూపించాను పిక్ లో. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా జరిగే నష్టాన్ని నివారించడానికి పొలుసులు లేదా ముళ్ళ వంటి ఆకులు కలిగి ఉంటాయి. ఎడారి మొక్కలు అండి. మీరు నాగజెమ్ముడు, బ్రహ్మజెమ్ముడు అంటే అలాంటివి కూడా చూడొచ్చు. ఖర్జూర మొక్కలు ఏదైనా సరే అవి బాష్పోత్సేకం ద్వారా అంటే బాష్పోత్సేకం ద్వారా నీరు అనేది బయటకు పోకుండా నివారించడానికి అవి పొలుసులు లేదా ముళ్ళ వంటి ఆకులు కలిగి ఉంటాయండి. దానివల్ల బాష్పోత్సేకం అనేది నివారిస్తాయి. ఎడారి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరిపేవి కాండాలు. ఓకే, మామూలుగా అంటే మనకు కిరణజన్య సంయోగక్రియ దేనిలో జరుగుతుందండి? ఆకుల్లో, పత్రాల్లో జరుగుతుంది. సో ఎడారి మొక్కల్లో అయితే ఇది కాండాలలో జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ అనేది. ఈ యొక్క ఈక్వేషన్ చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు ఇవి రెండు కూడా సూర్యకాంతి సమక్షంలో పత్రహరితం ని రిలీజ్ చేసుకుని కార్బోహైడ్రేట్స్ మరియు ఆక్సిజన్ ని ఇస్తాయండి. కార్బోహైడ్రేట్స్ మరియు ఆక్సిజన్ ని మనకు ఇస్తాయి. కిరణజన్య సంయోగక్రియ జరిపేటప్పుడు ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. మీరు ఈక్వేషన్ లో చూసారు కదండి. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో మనకు అంతిమంగా ఏమి విడుదలవుతుంది? ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. కార్బోహైడ్రేట్స్ కూడా విడుదలవుతున్నాయి. పత్రాలలో పిండి పదార్థం ఉనికి కిరణజన్య సంయోగక్రియ జరగడాన్ని నిర్ధారిస్తుంది. పిండి పదార్థం ఒక కార్బోహైడ్రేట్. ఓకే, పిండి అంటే మనకు కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ అనేది జరిగిందని మనం ఏ విధంగా నిర్ధారిస్తామంటే పత్రాల్లోని పిండి పదార్థం మనకు కనిపిస్తుంది. సో ఆ విధంగా మనకు ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ అనేది పత్రాల్లో జరిగిందని గుర్తిస్తామండి. ఓకే, పిండి పదార్థం ఒక కార్బోహైడ్రేట్. శైవలాలు చూసుకుంటే కణం అయిందండి. శైవలాలు చూసుకుంటే చెరువులు లేదా ఇతర నిలువ నీరు గల నీటి వనరులో జగడుగా ఉన్నటువంటి ఆకుపచ్చని ప్రాంతాలు శైవలాలు. ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయండి. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. నూతులో, చెరువుల్లో మీకు కనిపిస్తూ ఉంటాయండి. శైవలాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. శైవలాలు ఇవి ఆకుపచ్చని రంగులో ఉంటాయని చెప్పుకున్నాము. కార్బోహైడ్రేట్లు కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అణువులతో తయారవుతాయి ఇవి. ఓకే, ఈ అణువులతో తయారవుతున్నాయండి. ఓకే, నెక్స్ట్ మాంసకృతులు నత్రజని కలిగి ఉన్న నత్రజనియుత పదార్థము. మొక్కలు మానవులు ఇతర జీవుల వలె ఇతర మొక్కలు ఉత్పత్తి చేసిన ఆహారంపై ఆధారపడటాన్ని పరపోషణ అంటారు. మొక్కలైతే స్వయం పోషకాలండి. సో మొక్కల పైన జీవించేవి ఏంటండి? పరపోషణ. ఇతర జీవులు చేస్తాయి కదండి పరపోషకులు. అవి చేసే జీవనాన్ని మనకు పరపోషణ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే కస్కుట మొక్క అండి. కస్కుట బంగారు తీగ పరపోషణకి ఎగ్జాంపుల్ చూసుకుంటే బంగారు తీగ మొక్క కస్కుట మీకు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కస్కుట మొక్క గురించి చూసుకుందామండి. ఇందులో పత్రహరితం ఉండదు. గుర్తుపెట్టుకోండి, పత్రహరితం అనేది ఉండదు కస్కుటాలో. ఇది ఏ మొక్కపై ఎగబ్రాకుతుందో ఆ మొక్క నుండి తయారు చేయబడిన ఆహారాన్ని మొత్తాన్ని గ్రహిస్తుంది. దీని యొక్క స్పెషాలిటీ. ఏ మొక్కపై పెరుగుతుందో దాన్ని అతిథేయి అంటారు. ఇది ఏ మొక్క పైన పెరుగుతుందో ఆ మొక్కను మనం అతిథేయి అని పిలుస్తారండి. ఇందులో పత్రహరితం అనేది ఉండదు. అతిథేయి నుంచి మొత్తం ఆహారాన్ని ఇది గ్రహిస్తుంది కస్కుట. ఇది ఒక పరాన్నజీవికి ఉదాహరణ. కారణం అతిథేయికి ఇది విలువైన పోషకాలు అందకుండా చేస్తుంది.
ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కూజా గురించి చెప్పుకుందాం అండి. కస్కటుక గురించి ఇచ్చారు కదా, అదే విధంగా కూజా గురించి ఇచ్చారు. ఇది రూపాంతరం చెందినటువంటి ఒక పత్రం. ఇందులోకి ప్రవేశించినటువంటి కీటకాన్ని కూజా నుండి విడుదలైన జీర్ణక్రియ ఎంజైములు జీర్ణం చేస్తాయి. అందువలన ఇది ఒక కీటకాహార మొక్క. కూజా అనేది దేనికి ఉదాహరణ అండి? కీటకాహార మొక్క. ఓకే, ఇది రూపాంతరం చెందినటువంటి ఒక పత్రం అని చెప్పుకోవచ్చు. కీటకాహార మొక్కకి మరొక ఉదాహరణ చూసుకుంటే నెపంతిస్ పిక్చర్. నెపంతిస్ కీటకాహార మొక్కకి ఉదాహరణ. ఇంకోటి చూసుకుంటే నెపంతిస్ అండి. వర్షాకాలంలో కుళ్ళుతున్నటువంటి కలప లేదా తడి నేలలపై మెత్తటి గొడుగు లాంటి నిర్మాణాలు పుట్టగొడుగులు. పుట్టగొడుగులు మనం చూస్తూ ఉంటాం, వర్షాకాలం ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇదేంటంటే కుళ్ళుతున్న కలప లేదా తడి నేలలపైన మెత్తటి గొడుగు లాంటి నిర్మాణాలుగా ఏర్పడతాయి. ఇవే మనకు పుట్టగొడుగులు. సో ఇదండి ఈ రోజు క్లాసు. ఇంకా మనకు ఇంకొక పేజీ 2 పేజీల నోట్స్ అనేది ఉన్నది ఈ లెసన్ లో. అది కూడా మనం నెక్స్ట్ చెప్పుకుందామండి. నెక్స్ట్ పూర్తి చేద్దాం, లేకపోతే ఇప్పుడు కుదిరితే ఇప్పుడు చెప్పేద్దాం. చనిపోయిన కుళ్ళుతున్న ఆ పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకునే విధానాన్ని పూతికాహారాలు అంటారు. పూతికాహార మొక్కలు అంటారు. చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుంచి జీవులు పోషకాలను తీసుకునే విధానాన్ని పూతికాహార పోషణ అంటారు. పూతికాహార పోషణ విధానాన్ని ఉపయోగించే మొక్కలను పూతికాహారులు అంటారు. ఓకే ఓకే నెక్స్ట్ అనేది మనకు చూసుకుంటే ఇంకా 2 పేజీల నోట్స్ అనేది మనకు ఇందులో మిగిలి ఉందండి. ఇది మరియు నెక్స్ట్ లెసన్ కూడా తర్వాత క్లాస్ లో మనం చూద్దాము. మొత్తం నోట్స్ మనం ఈ విధంగా మన యొక్క నోట్స్ అనేది తయారు చేయడం జరిగిందండి. మొత్తం అప్ టు 10th క్లాస్ వరకు సైన్స్ సోషల్ ది బెస్ట్ నోట్స్, మీకు బెస్ట్ రివిజన్ నోట్స్ గా ఉపయోగపడుతుంది. సో ఇది మనకు మన యొక్క DB స్టడీ హబ్ యాప్ అనేది ప్లే స్టోర్ లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్ లో లింక్ కూడా పెట్టాము. అది డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ యొక్క కోర్సులు అనేది పర్చేస్ చేసుకోవచ్చు. విత్ ఆన్లైన్ టెస్ట్లు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ.